ఇప్పుడు మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ కార్తో సహా పోతాం కదా, అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి, అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి. 2 ప్రాణాలు పోవడానికి, ప్రత్యేకంగా 2 ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే కేసులు పెడుతున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము, దొంగ కేసులు పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నాం, 2 ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం. ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. అలాగే అసత్య వాక్యాలు చేసే వాళ్ళకి కూడా చెప్తున్నాము, ఇది ఆపితే బాగుంటుంది, ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటుంది. నేను ఈమె దగ్గర సేఫ్గా ఉన్నాను, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మేము బతుకుతున్నాం కదా, మేము మీ రాష్ట్రాలలో కూడా రాము కదా, ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు మీరు? 2 ప్రాణాలు కోల్పోతున్నారు, చూసుకోండి, జాగ్రత్త. రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదన్నా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము. మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది, మేము కూడా సహించలేకపోతున్నాము. ఏంటి అసలు ఆ మాటలు ఏంటి, ఆ తమ్లైన్స్ ఏంటి, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు, చనిపోరని. 100% ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, ఎలా మరణిస్తున్నాం అనేది. ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ ఆపకపోతే మా బతికేది మేము బతుకుతున్నాం కదా, అక్కడైతే లేం కదా 2 రాష్ట్రాల్లో, మీకు మా వల్లే ఇబ్బంది కదా, మేము అక్కడ లేం కదా మీ కళ్ళ ముందు. కానీ మేము రాము కదా, మీకు అదే కావాలి కదా, మేము రాము 2 రాష్ట్రాలల్లో, మేమేదో ఉత్తరాఖండ్కి వెళ్ళి బతుకుతాము. ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చెప్పేది ఒకటే, మా న్యూస్లు ఆపేస్తే బాగుంటుంది. ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్లు ఉన్నాయి, అవి చూపించండి, మాదొక్కటే కాదు కదా. ఇప్పటికైనా ఆపుతారని చెప్పి 2 ప్రాణాలని తీసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోండి. ఇంకా చూసి ఈ వారం రోజులలోనో ఇంకా ఈ 2-3 రోజులలోనో చూస్తాము, లేకుంటే డైరెక్ట్ దహనం అయిపోతాము. అప్పుడు మీరందరూ ఆనందించండి, మీరందరూ ఆనందంగా ఉండండి. మా ప్రాణాలు పోయిన తర్వాత మీరందరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేసుకోండి. ఇంకా మోకిరాబాద్లో కేసు అంటారా, ఆమె పెట్టింది చెల్లదు. ఆ జడ్జి ఎవరైతే డబ్బులు వేశారో ఆయన వచ్చి కేసు పెడితేనే చెల్లుతుంది. ఇంకా మొదటి భార్య అంటారా, అది టోటలీ ఫేక్ అని చెప్పి మీకు కూడా అర్థమైపోయి ఉండాలి, అర్థమై ఉంటుందేమో అనుకుంటున్నాము. అది టోటలీ ఫేక్, 100% ఫేక్. రుజువులు లేనిదే ఆమె ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది? అందుకే చెప్తున్నాం, మమ్మల్ని మాలాగా బతకనివ్వండి. మేము చాలా బాగున్నాము, ఆనందంగా ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నాం. మా వల్ల మీకు ఎలాంటివి రాదు, మేము ఆ 2 తెలుగు రాష్ట్రాలలో కూడా రాబోము, మాకు అవసరం లేదు కూడా.